సద్యోజాత శివాలయం గురించి బ్రహ్మశ్రీ చాగంటి వారి మాటల్లో. శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం. ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం. దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు. అది సద్యోజాత ముఖంతో చూస్తోంది. అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే. బ్రహ్మశ్రీ చాగంటి గారు వివరించినట్టుగా పశ్చిమ దిక్కులో ఉన్న ఆంధ్రప్రదేశ్లో గల ఆలయాల్లో ప్రముఖమైన ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. శ్రీకాళహస్తి ప్రస్తుతం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు వాయులింగ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. ఈ శ్రీకాళహస్తి దక్షిణ కైలాస్గా కూడా పిలవబడుతుంది. ఈ ఆలయ ప్రవేశద్వార గోపురం దక్షిణ వైపు ఉంటుంది. గర్భగృహానికి వెల్లుదారి పశ్చిమ దిశగా ఉంటుందని తెలియవస్తున్నది. పశ్చిమ దిశ అనేది మోక్షం కోసం సూచించే దిశగా భావించబడుతుంది. ఆలయంలో శివుడు పశ్చిమాన్ ఉన్నారు అని భావిస్తారు. 1516లో విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ గోపురాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ ఆలయంలో ప్రముఖమైన పూజలు రాహు కేతు పూజలు నిత్యము జరుగుతాయి. గర్భగృహం పశ్చిమ దిశగా ఉండటం ఇక్కడ ప్రత్యేకము. చాలా హిందూ ఆలయాల్లో గర్భగృహాలు తూర్పు వైపునకు ఉంటాయి. ఆధ్యాత్మిక వాస్తుదృష్ట్య ప్రత్యేకమైన విశేషం. వాయుమూల దేవతగా శివస్వరూపం వాయులింగ రూపం కావడంతో ఈ ప్రాంతాన్ని పంచభూతాల్లో ఒకటిగా కూడా భావిస్తారని చాలా పుస్తకాల్లో ప్రచురించబడింది. ఈ ఆలయం చరిత్ర శ్రీ అనగా సాలిపురుగు, కాలనగా సర్పము, హస్తి అనగా ఏనుగు, ఈ మూడు జీవులు తమ భక్తిని పరమశివునికి చూపిన విధానంతో శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః.